ప్రార్థన. సర్వోన్నతుడుగు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, యుగయుగములు అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా ఎలోహిమైన యావే మీ ఘనమైన నామంకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసును, హృదయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, నీవే మహిమ ఘనత పొందుకున్నటువంటి విధానం బట్టి మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరచు, నీ మార్గంలో నిలబెట్టుచున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటే నీ సన్నిధిన్. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటే నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా. పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవనను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరాని రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. యెహోషువ గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 16వ అధ్యాయంలో యోసేపు పుత్రులైన ఎఫ్రాయిము, మనష్షే వారు పొందుకున్నటువంటి స్వాస్థ్యముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీరి పేర్ల చీట్లు వేయగా యోర్దాను దరి నుండి తూర్పుననున్న ఎరుకో ఏటి వెంబడిగా బెతేలు మన్య దేశపు అరణ్యము వరకు వ్యాపించెను. బెతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి బెత్హోరోను వరకు, గెజేరు వరకును, పడమటి వైపుగా యప్లతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. అక్కడ మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యము పొందిరి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా అతారోతు అద్దారు నుండి బెత్హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. మిక్మెతాతు నొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి తానా షీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి ఎనోహా వరకు, తూర్పు దాని దాటి ఎనోహా నుండి అతారోతు వరకు, వారాతా వరకును, ఎరుకోకు తగిలి యోర్దాను వద్ద తుదముట్టెను. ఈ విధముగా పశ్చిమముగా వీరి స్వాస్థ్యములు వ్యాపించి ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే కానానీయులు వీరి మధ్యలో నివసిస్తూ ఉన్నారు. ఎందుకనంటే వారితో నిబంధన చేసుకున్నారు కాబట్టి వారిని మరి పట్టుకోలేక వారి మీద యుద్ధం చేయలేక సమాధానంతో వారి మధ్యనే, మనష్షే ఎఫ్రాయిముల మధ్యనే మరి నేటి వరకు కూడా కానానీయులు నివసిస్తున్నట్లుగా యుద్ధంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలోహిం వారి పేరిట వారు మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడే విధానంగా మనము కూడా మన శత్రువులైన
బంధువులైనా ఎవరి ఏడైనా మనము మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండాలి అని మరి ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగనే సరిహద్దు అనేది ఉండాలి అనేది కూడా అది ఎలోహిం వారి ఏర్పాటు చేసిన విధంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఇటు వాక్యాన్ని మనము హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా మనల్ని మనము సరిచేసుకుందాం గాక. ఆమేన్.